హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఏదైతుందో దాని చుట్టూతో కూడా రాష్ట్ర రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా బీజేపీ బృందం కూడా అక్కడికి వెళ్ళి దాన్ని ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ పర్యవేక్షించి అక్కడ బాధితులకు సరైన పరిహారం అందించాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ రోజు అక్కడికి వెళ్ళినటువంటి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ పర్యటించి ఆ రోజు అక్కడ జరిగిన సభలో బీజేపీ మీద సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఎస్పెషల్లీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం మీద. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. చెప్పండి, ఏంటి అసలు నిన్న మొన్నదాకా స్తబ్దుగా సైలెంట్గా ఉన్నటువంటి బీజేపీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒకటేసారి ఉవ్వెత్తున లేచింది. ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ ఇక్కడ తెలంగాణలో యాక్టివ్ అయ్యే ప్లాన్ లేదని ఉన్నారా మీరు? తెలంగాణలో యాక్టివ్గానే ఉన్నాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 8 పార్లమెంటు స్థానాలు గెలిచినాం. అంత పెద్ద ఓటు బ్యాంకుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతం కూడా బలంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన తర్వాత 15 నెలలు అయిపోయింది. 15 నెలలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం ఒరగబెట్టిందో జవాబు చెప్పే ప్రయత్నం జరగాలి. మేము ప్రత్యేకంగా ఎస్ఎల్బీసీ విషయంలో రాజకీయం చేయాలని, రాజకీయ ఆరోపణలు చేయాలని మేము ఆలోచించలేదు. అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకారం అందిస్తున్నది కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ సహకారాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నదా, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనిద్దామని అక్కడికి వెళ్ళినాం. అక్కడ వాస్తవ విషయాలు తెలుసుకుందామని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము రాజకీయ విమర్శలు చేయలేదు, రాజకీయ ప్రసంగాలు చేయలేదు. అక్కడ జరిగిన విషయాన్ని మేము కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. ఆ ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి లోపాలని ఎత్తి చూపాలని అనుకున్నాం, కానీ సందర్భం అది కాదని కనీసం మాట వరుసగా అక్కడ కూడా ఆ విషయం కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చూస్తే ఉలిక్కి పడుతుంది. అంటే మీరు ఫీల్డ్కి వెళ్ళారు కదా, మీరు ఒక విషయం క్లియర్గా చెప్పొచ్చు. అది 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ వైఫల్యంగా చెప్తారా, లేదంటే ఈ కొత్తగా పనులు స్టార్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా? మీరు ఓపెన్గా చెప్పండి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం ఉంటే 15 నెలలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా ఉన్నది. ఆ రెండు రాజకీయ పార్టీల వైఫల్యమే ఆ జరిగినటువంటి దుర్ఘటన. ఆ రోజు 2019లో పనులు ఆపింది టీఆర్ఎస్ పార్టీ. 2024-25 పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. 4 సంవత్సరాలు ప్రాజెక్టు పెండింగ్లో ఉన్నప్పుడు, అంత పెద్ద సొరంగం తవ్వినప్పుడు భౌగోళికంగా చాలా మార్పులు వస్తాయి. నిపుణులతో సర్వే జరిగించాలా, జిఎస్ఐ సర్వే జరగాల, దాని తర్వాత పనులు ప్రారంభించాలా, లేదా ప్రారంభిస్తే ఏ టెక్నాలజీతో ప్రారంభించాలి, అనేక రకమైనటువంటి శోధనలు జరిగిన తర్వాత పనులు ప్రారంభించాలి. కానీ ఆ రకంగా కాకుండా హడావిడిన పనులు ప్రారంభించారు. ఈరోజు ప్రాజెక్టు మనుగడనే కష్టమైపోయింది. ఆ రకంగా చేయడం వల్ల ఇటు కాళేశ్వరం టీఆర్ఎస్ వల్ల పోయింది, ఎస్ఎల్బీసీ కాంగ్రెస్ వల్ల పోయింది. అల్టిమేట్గా ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది. అంటే రేవంత్ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే, కేసీఆర్తో పోలిస్తే ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ఉపరాష్ట్రపతి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా కేసీఆర్ అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నది లేదు, కలిసింది లేదు, కేంద్ర మంత్రులు కూడా కలిసింది లేదు, చాలా తక్కువ. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా పోతున్నాడు, ఢిల్లీకి పోతుండు, మోడీని కలుస్తుండు, బడే బాయ్ అంటున్నాడు, మేము చోట బాయ్ అంటున్నాం, అలగసలగ అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో ఎందుకు మీకు ఎక్కువ ఈ మధ్యన విమర్శలు ఎక్కువ వస్తున్నాయి? మా తరపు నుంచి మేము ఎప్పుడు కూడా అనవసరమైన విమర్శలు చేయదలుచుకోలేదు, ఏ రోజు కూడా మేము చేయలేదు. మేము ఎక్కడ మాట్లాడినా కూడా మేము అనవసరంగా రాజకీయ మాటలు ప్రతిసారి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి గారే మొదలు పెట్టుకున్నారు, మాకు ఎందుకు మొదలు పెట్టుకున్నారో వాళ్ళకి తెలియాలి. ఈరోజు అన్ని విషయాలలో కిషన్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, కొత్త ప్రాజెక్టుల విషయంలో కానీ, త్రిపుర రోడ్డు విషయంలో కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటిప్పుడు రాష్ట్రం ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రితో సఖ్యతగా ఉండి కావాల్సినటువంటి సహాయ సహకారాలు తీసుకొని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలి. కానీ కేవలం తిట్టదండకంతోనే నా బాధ్యత తీరిపోయిందంటే అది మంచి పద్ధతి కాదు. ప్రైమ్ మినిస్టర్ మంచోడని కిషన్ రెడ్డి మంచివాడు కాదంటుండే, ఎందుకు ఇట్లా? ఇది డిఫరెంట్. అది ముఖ్యమంత్రి గారికి తెలవాలా. ప్రధానమంత్రి గారు మంచోడు, కిషన్ రెడ్డి గారు చెడ్డోడు అంటే ప్రధానమంత్రి గారి క్యాబినెట్లో మంచోళ్ళకు తప్ప చెడ్డోళ్ళకు స్థానం ఉండదు. అందుకు ముఖ్యమంత్రి గారే ఆలోచించి మాట్లాడాలి. ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఆ ప్రమాదానికి సంబంధించి మీరు బాధితుల పక్షాన్ని ఏమైనా డిమాండ్ చేస్తారా? అంటే బాధిత కుటుంబాల గురించి ఇప్పుడు మొన్న కేటీఆర్ కూడా మాట్లాడు చచ్చిపోయిరు అన్నాడు ఫ్లోలా, వాళ్ళు చచ్చిపోయిరు, వాళ్ళు ఒడిసిర్రు అని అన్నాడు అన్నట్టు. అంటే అక్కడ ఉన్న వ్యక్తులకు విలువ లేదా? ఒక జీవోత్సవాలుగా వారు మన రాష్ట్రానికి మంచి జరగాలని, రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చి పనులు చేసారు. ఆ కుటుంబ సభ్యులకు మనమంతా కలిసి మనోధైర్యం ఇవ్వాలి. ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తున్నాం, వాళ్ళంతా కూడా ప్రాణాలతో బయటపడాలని. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా చురుకుగా పనిచేసేటువంటి ప్రయత్నం చేయాలి. అక్కడ ఉన్నటువంటి లోపాలను ఇంకా కూడా సరిదిద్దాలి. ఇప్పటికీ కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తున్నది. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త టీములు కలిసి వాళ్ళు ఎవరైతే
ఆ దుర్ఘటనలో వాళ్ళంతా కూడా చిక్కుపోయి ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రాణాలతో బయటపడాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఒకటి అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్, మీరు బీజేపీ ఫ్లోర్ లీడర్లు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాబట్టి. అతి త్వరలో ఒక పొలిటికల్ సర్కిల్లో ఒక అది నడుస్తుంది. ఏంటి అంటే అతి త్వరలో బీజేపీ ఇక్కడ కొత్తగా మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు నియమిస్తుంది. అతి త్వరలో వీలైనంత ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పూర్తిగా చీలిపోయి అటు కాంగ్రెస్ వైపు సగం మంది, బీజేపీ వైపు సగం మంది వచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇటు జిహెచ్ఎం సెలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెనకాల తెర వెనకాల కూడా మంతనాలు జరుగుతున్నాయని ఒక టాక్ నడుస్తుంది. అంటే ఒక బీజేపీ, మీరు ఒక కట్టుబడిన నేతగా, బీజేపీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా, ఒకవేళ రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ దాంట్లోకి జాయిన్ అయితే మీ స్పందన ఏంటి? కావాలా? రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్ర ప్రజలతో టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటారు కాబట్టి అధికారంలోకి వచ్చే పార్టీ వైపు వస్తారు కాబట్టి రావచ్చు. దాంట్లో అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ నశం చేద్దాం అనుకుంటున్నా ఎట్లా? మేము అనుకోలేదు ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ నశం అయిపోయారు పాపం. వాళ్ళకి ఏమున్నదని ఇప్పుడు ఈ రాష్ట్రంలో 8 మంది, ఇప్పుడు 8 మంది ఎంపీలను గెలిచి ఈరోజు మేము బలంగా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు లేరు. 2024లో ఏ రిజల్ట్ వచ్చిందో వాళ్ళకి తెలుసు. ఎమ్మెల్సీలో పోటీ పెట్టలేదు. అందుకే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.